జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అయ్యో, ఆ వల్లి చేసిన పనికి వాడేమో అగ్గి మీద గుగ్గిలంలా ఉన్నాడు. రోహిత్ ఏమో గిల్టు నగలు తెస్తానన్నాడు. ఇప్పుడెలా తీసుకోను? అయ్యో, ఒకవేళ అది గాని సామ్రాట్ కంట పడిందా? అమ్మో! ఇదేంటి, అత్తయ్యకి గిల్టు నగలిద్దామని ఫోన్ చేసి రమ్మంటే ఇంకా రావట్లేదేంటి? అయ్యో, రోహిత్ చేస్తున్నాడు. ఎక్కడున్నాడు? రోహిత్, రోహిత్! అత్తయ్య గారు, ఇక్కడున్నాను. అయ్యో, ఎందుకయ్యా అంత గట్టిగా అరుస్తావు? మీకు వినపడదేమో అని. వినపడకపోవడం కాదు, వాడు ఇంట్లోనే ఉన్నాడు. వాడికి వినపడిందా? నువ్వు కనపడవు. అది నిజమే అత్తయ్యో. ఇదిగోండి, మీరు రెడీ చేయమన్న గిల్ట్ నగలు. అయ్యో, ఓ, నీకేం పోయే కాలమయ్యా. నెమ్మదిగా మాట్లాడలేవా? ఇలా రా, రారా. ఎందుకు అత్తయ్య గారు అంత భయపడతారు? మనమేమైనా దొరపని చేస్తున్నావా? అయినా మనమేమంత ఘనకార్యం చేయట్లేదు. ఈ వ్యవహారం గనక సామ్రాట్కి తెలిసిందో మనిద్దరినీ గాడి పొయ్యిలో కుక్కుతాడు. అర్థమైందా? అమ్మో, ఇంత రిస్క్ చేస్తున్నామా అత్తయ్య గారు? ఎవరి కోసం? నా కూతురు కోసమయ్యా. నువ్వు ప్రయోజకుడు అయితే నా కూతురు బతుకు బాగుంటుందయ్యా. అత్తయ్య గారు! ఓ వద్దయ్యా, వద్దు. సరే సరే, నువ్వు అటెళ్ళు, నేను ఇటు వెళ్తాను. అలాగే అత్తయ్య గారు. వెళ్ళు వెళ్ళు. అమ్మా వల్లి, ఎందుకమ్మా అలా దిగాలు పడతావు? నీ ఉద్దేశం సరైందే కావచ్చు, కానీ వాడికి అలాంటివి నచ్చవని తెలుసు కదా. గంతకు మించి నాకు ఉపాయం తట్టలే మావయ్య. ఫైల్ కొరకైనా నాతోటి మాట్లాడతారని జర్రంత ఆశపడ్డా, కానీ నాకు నిరాశన మిగిలిపోయి. అలా ఎందుకు అనుకుంటావు శ్రీవల్లి? నువ్వు చేసే ప్రయత్నం వాడికి ఒక్క క్షణమైనా గుర్తు రాకుండా పోతుందా? ఎందుకంత తపన పడుతున్నావో అర్థం కాకుండా పోతుందా? భవానీ, రా భోంచేద్దు గాని. మీరు కానివ్వండి, నేను తర్వాత తింటాను. తర్వాత తినడం ఏంటత్తయ్యా? అసలే మీకు షుగరు బీపీ. నువ్వేమి గుర్తు చేయక్కర్లేదు. అసలే కడుపు ఉబ్బరంగాను మనసు దిగాలుగాను ఉంది. మీరు తినండి. అమ్మా,
ఏంటి నాన్నా? ఎక్కడి నుంచి వస్తున్నావమ్మా? ఆ, హ, ఆ, ఎక్కడి నుండంటే ఆ, బయట చల్లగాలి కోసం వెళ్ళాను. చల్లగాలి కోసం వెళ్ళాను. చలికాలంలో చల్లగాల? ఆ, ఆ, అంటే సరదాగా అలా ఆ, చలిస్తుందన్నా, నేను వెళ్తాను. అమ్మా ఆ, నానా, ఏంటది? ఏది? బయట నుంచి నువ్వు మోసుకొస్తున్నది. ఆ, ఏం లేదు నాన్న, నేనేం తీసుకురావట్లేదే, ఏం లేదు. ఒకటి చెప్పమ్మా, మీరంతా తెలివైన వాళ్ళని మీ ఉద్దేశమా, లేక మీ ఎదురుగా ఉన్నవాడు అమాయకుడని మీ అభిప్రాయమా? ఆహా, ఆ, ఆహా, అదేం నాన్న అలా అన్నావు? మోసుకొస్తున్నది కనిపిస్తుంది, దాచిపెట్టింది తెలుస్తుంది, అయినా ఏం లేదంటే ఏంటర్థం? నేను నిజమే చెప్తున్నాను నాన్న, ఏం లేదు. ఆ, నీ దగ్గర నేను అబద్ధం ఎందుకు చెప్తాను చెప్పు? నువ్వు చెప్పేది నిజమే, నమ్ముతాను. చూపించు. ఏముందా బాక్స్లో? ఆ, బాక్స్లో అది మరి ఏముంది అని అడుగుతున్నాను. ఇప్పటిదాకా మోసుకెళ్ళింది చాలదా? ఆహా, నువ్వు చెప్పావు కదా నాన్న, ఒక్క మెతుకు కూడా బయటికి వెళ్ళకూడదని. అప్పటి నుంచి ఏమీ తీసుకెళ్ళట్లేదు. అంటే ఇప్పటిదాకా అటు మోసుకెళ్ళావు, ఇప్పుడు ఇటు మోసుకొస్తున్నావా? అసలు అవుట్ హౌస్ కి మన ఇంటికి సంబంధం ఉండకూడదని చెప్పానా లేదా? చెప్పావు, ఫాలో అవుతున్నాను కదా. అయితే మళ్ళీ ఇదేంటి? ఆ, ఇది ఇది మరి ఏం లేదని చెప్పాను కదా. ఏంటమ్మా ఇది? ఏదో బంగారం వజ్రాలు ఉన్నట్టు అలా దాచిపెడుతున్నావు. వాడు అడుగుతున్నాడు కదా, చూపిస్తే గొడవ ఉండదు కదా. ఏంట్రా అందరూ కలిసి నేనేదో నేరం చేసినట్టు అలా మాట్లాడుతున్నారు? నువ్వు నేరం చేశావని అనట్లేదమ్మా, ఒక వస్తువుని చాటుగా తీసుకురావాల్సిన అవసరం ఏంటి? ఆ వస్తువుని చూపించడానికి ప్రాబ్లం ఏంటి అని అడుగుతున్నాను. అక్కడికి ఇక్కడికి రాయబారం ఉండకూడదనే, నీ కూతురు అల్లుడు మీద ఈ జాలి దయ ఉండకూడదనే 1,00,000 రూపాయలు వాడి మొహాన కొట్టి ఎదగమన్నాను. అలాంటిది వాడేదో ఇస్తే నువ్వు తీసుకురావాల్సిన అవసరం ఏంటి? అడిగేది నిన్నే కదా భవాని. అసలు ఆ చేతిలో ఏముంది? ఆ బాక్స్లో ఏముందో చూపించు వాడికి. ఆ, ఆ, మీరేంటండి రెచ్చగొడుతున్నారు? ఇందులో వెండి బంగారం ఏవి లేవు. అయితే ఆ బాక్స్ ఇలా ఇవ్వమ్మా. ఇవ్వమ్మా. ఏంటమ్మా ఇది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.